నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు తుది వీడ్కోలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు రతన్ టాటాకు పారిశ్రామిక రాజకీయ ప్రముఖుల నివాళి దేశ వ్యాపార రంగంపై చెరగని ముద్ర వేశారంటూ కితాబు తెలుగు రాష్ట్రాల్లో క్యాడర్ మార్పు కోరిన ఐఏఎస్ ఐపీఎస్లకు షాక్ ఈ నెల 16 లోపు కేటాయించిన చోట్ల చేరాలన్న కేంద్రం తెలుగు నేలపై పండుగ శోభ తెలంగాణలో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఏపీలో వైభవంగా నవరాత్రి వేడుకలు జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు శాసన సభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా చారిత్రక గాయాలను ప్రతిబింబించిన రచనలకు నోబెల్ సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ కు పురస్కారం టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రఫెల్ నాదల్ డేవిస్ కప్ టోర్నీతో వీడ్కోలు పలకనున్నట్లు స్పెయిన్ బుల్ వెల్లడి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు యావత్ భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించారు. ముంబై వర్లీలోని శ్మశాన వాటికలో అతిరథ మహారథుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఎన్సీపీఏ మైదానంలో ప్రజలు ప్రముఖులు పారిశ్రామిక దిగ్గజానికి కడపటి నివాళులు అర్పించారు. భరతమాత ముద్దుబిడ్డ దేశ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం రాత్రి ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన రతన్ టాటా పార్థివ దేహాన్ని తొలుత కోలాబాలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, టాటా గ్రూప్ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు రతన్ టాటా భౌతిక కాయానికి నివాళులర్పించారు. రతన్ టాటా నివాసానికి వెళ్లిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాళులర్పించారు. తర్వాత కోలాబా నుంచి ఎన్సీపీఏ మైదానానికి రతన్ టాటా భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ ప్రజలు, ప్రముఖులు రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రతన్ టాటాకు నివాళులర్పించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పుష్పాంజలి ఘటించారు. ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ సహా పలువురు నేతలు రతన్ టాటాకు అంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్లి నివాళులర్పించారు. పారిశ్రామికవేత్తలు సైతం ఎన్సీపీఏ మైదానానికి తరలివచ్చి నివాళులర్పించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమారమంగళం బిర్లా రతన్ టాటాకు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా రతన్ టాటాకు నివాళులర్పించారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, సినీ రచయిత్రి కిరణ్ రావు అంజలి ఘటించారు. అనంతరం ఎన్సీపీఏ మైదానం నుంచి ముంబై వర్లీలోని శ్మశాన వాటిక వరకు రతన్ టాటా అంతిమయాత్ర సాగింది. అక్కడ కుటుంబ సభ్యులు, టాటా గ్రూపు ఉన్నతోద్యోగులు, పారిశ్రామికవేత్తలు రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలికారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రతన్ టాటాకు శ్మశాన వాటికలో మళ్లీ నివాళులర్పించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు కూడా తుది నివాళులర్పించారు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. పోలీసులు గన్ సెల్యూట్ ను సమర్పించారు. తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. రతన్ టాటా మృతికి దేశ విదేశీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వ్యాపారవేత్తగానే కాకుండా మానవతావాదిగా ఆయన చేసిన దాతృత్వ కార్యక్రమాలను స్మరించుకున్నారు. దేశ వ్యాపార రంగంపై చెరగని ముద్ర వేశారని పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు కొనియాడారు.
వ్యాపార రంగంలోనూ నైతిక విలువలు పాటించిన దిగ్గజం రతన్ టాటా దేశానికి చేసిన సేవలను యావత్ భారతావని స్మరించుకుంది. విలువలు పాటిస్తూ వ్యాపారాన్ని జాతి నిర్మాణంలో మిళితం చేసిన దిగ్గజాన్ని కోల్పోయామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత పారిశ్రామిక రంగంలో శిఖరమైన రతన్ టాటాను కోల్పోవడం బాధాకరమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పోస్ట్ చేశారు. రతన్ దయగల అసాధారణ పారిశ్రామికవేత్త అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్న మోదీ ఎంతో మందికి ఆయన ఆప్తుడయ్యారని పేర్కొన్నారు. వ్యాపారం దాతృత్వంలో రతన్ టాటా తనదైన ముద్ర వేశారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు రతన్ టాటా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. దేశంలోని పరిశ్రమలు నిజమైన దార్శనికుడిని కోల్పోయాయని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా ప్రకటన విడుదల చేశారు. టాటా గ్రూపును తన ఆలోచనలతో రతన్ టాటా అద్భుతంగా తీర్చిదిద్దారని అభివర్ణించారు. రతన్ టాటా లేరంటే నమ్మలేకపోతున్నానని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆయన మార్గనిర్దేశకత్వం, మెంటార్షిప్ విలువకట్టలేనివని పేర్కొన్నారు. రతన్ మృతితో ఒక తరం ముగిసిందని షాపూర్జీ పల్లోంజీ అధినేత షాపూర్జీ మిస్త్రీ పేర్కొన్నారు. రతన్ టాటా గణించలేనంత మందికి ఆదర్శంగా నిలిచారని అపోలో ఆసుపత్రుల జేఎండీ సంగీతారెడ్డి పేర్కొన్నారు. ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచినందుకు రతన్ టాటాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రతన్ టాటా దేశ పారిశ్రామిక రంగంతో పాటు దాతృత్వ వ్యవహారాల రూపునే మార్చేశారని ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి కొనియాడారు. రతన్ టాటా నాయకత్వం కార్పొరేట్ బాధ్యతలను, ఆవిష్కరణను పునర్రచించిన విధానం, నైతిక విలువలను పాటిస్తూనే టాటా గ్రూపును శక్తివంతంగా నిలబెట్టిందన్నారు. భారత్ను తయారీ రంగంలో ఉత్తమంగా నిలిపిన ఘనత రతన్ టాటాకే దక్కుతుందని గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అద్భుత వ్యాపార దాతృత్వ వారసత్వాన్ని వదిలి వెళ్లారని చెప్పారు. దేశ సినీ రంగ ప్రముఖులు సైతం రతన్ టాటా దేశానికి చేసిన సేవల్ని ప్రశంసించారు. టాటా మరణం తీవ్ర ఆవేదనను కలిగించిందని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గుడ్ బై టైటాన్ అంటూ టాటా యువకుడిగా ఉన్న ఫోటోను కరీనా కపూర్ పోస్ట్ చేశారు. దార్శనికుణ్ణి కోల్పోయి ప్రపంచం దుఃఖిస్తోందని అజయ్ దేవగన్ పేర్కొన్నారు. రతన్ టాటా వారసత్వం ఎన్ని తరాలైనా నిలిచి ఉంటుందని తెలిపారు. తన దయాహృదయంతో లక్షలాది మంది జీవితాలను రతన్ టాటా స్పృశించారని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. ఏమివ్వాలో అనేక తరాలకు టాటా నేర్పించారని అలియా భట్ పేర్కొన్నారు. యూరోప్ పర్యటనలో ఉన్న దల్జిత్ జర్మనీలోని తన కచేరీ వేదికపై పారిశ్రామిక దిగ్గజం సేవల్ని కొనియాడారు. కష్టపడటం, దానం చేయటం, ప్రజలకు సాయం చేయడానికే జీవితాన్ని అంకితం చేశారని దల్జిత్ ప్రశంసించారు. రతన్ టాటా లేరని తెలిసి తన హృదయం ముక్కలైందంటూ అక్షయ్ కుమార్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రతన్ టాటాను కలవాలనే తన కోరిక తీరలేదని నటుడు ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రతన్ టాటా నిజమైన భారతరత్న అంటూ తృణమూల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా పోస్ట్ చేశారు. రణవీర్ సింగ్ రతన్ టాటా బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేశారు. రతన్ టాటా తన వ్యక్తిగత హీరో అని కమల్ హాసన్ తెలిపారు. విలువలకు హుందాతనానికి రతన్ టాటా పెట్టింది పేరని అనుష్క శర్మ రాసుకొచ్చారు. రతన్ టాటా మృతిపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నివాళులర్పించింది. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ సమావేశంలో సీఎం మంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆయన గౌరవ సూచకంగా ఇతర అంశాలేవీ చర్చించకుండా అజెండా అంశాలను మంత్రివర్గం వాయిదా వేసింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళులర్పించారు. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. విలువలతో కూడిన వ్యాపారంతో పెద్ద బ్రాండ్ను సృష్టించారని, అలా సృష్టించిన సంపదను అన్ని వర్గాలకు చేరేలా కృషి చేశారని తెలిపారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన నేతృత్వంలో దేశం అణువణువున టాటా పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యం విస్తరించారని గుర్తు చేశారు. టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భారత కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి కలిగిన దిగ్గజం, మానవతావాదిని దేశం కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిబద్ధత, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలకు స్ఫూర్తిని నింపిన రతన్ టాటా మృతితో దేశం ఓ రతనాన్ని కోల్పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ పారిశ్రామిక రంగానికి, దాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన రతన్ టాటా మరణం కలచివేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. దాతృత్వంలో రతన్ టాటాను మించిన వారు లేరన్న సినీ నటుడు చిరంజీవి దేశ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
దేశ ప్రయోజనాల కోసం నిబద్ధత, అకుంఠిత దీక్షతో రతన్ టాటా ప్రపంచంపై జరగని ముద్ర వేశారని మహేష్ బాబు పేర్కొన్నారు. నిస్వార్థ దాతృత్వం, దార్శనికత ఎంతో మంది జీవితాల్ని మార్చాయని, దేశం రతన్ టాటాకు రుణపడి ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని నటుడు రామ్ చరణ్ నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల క్యాడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డీఓపీటీ షాక్ ఇచ్చింది. అనంతరాము, ఎస్ఎస్ రావత్ మినహా క్యాడర్ మార్పు కోసం అధికారులు చేసుకున్న విజ్ఞప్తుల్ని తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేటాయించిన క్యాడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని ఆదేశించింది. ఈ మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్లకు డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారులు సిహెచ్ హరికిరణ్, సృజన, శివశంకర్ లోతెటీలకు డీఓపీటీ రిలీవ్ ఆర్డర్లు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రోజ్, వాణిప్రసాద్, బాకాటి కరుణ, ప్రశాంతిలకు రిలీవ్ ఆర్డర్లు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఓపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష బిస్తలకు కూడా రిలీవ్ ఆర్డర్లు జారీ చేసింది. ఈ నెల 16 లోపు అందరూ తమకు కేటాయించిన క్యాడర్ రాష్ట్రాల్లో చేరాలని ఆదేశాల్లో డీఓపీటీ పేర్కొంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ మేరకు 1,78,173 కోట్ల రూపాయల్ని అన్ని రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ మొత్తంలో అక్టోబర్ నెలలో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా కలిసి ఉందని తెలిపింది. ముందస్తు వాయిదా 89,086 కోట్ల రూపాయలు కాగా మిగిలిన మొత్తం అక్టోబర్ నెల వాయిదాకు చెందిందని తెలిపింది. పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచుకునేందుకు పన్నుల వాటా విడుదల చేస్తున్నట్లు వివరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 7,211 కోట్లు, తెలంగాణకు 3,745 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సినీ రంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ను సాక్షులుగా పేర్కొన్నారు. దురుద్దేశంతోనే మంత్రి సురేఖ పలుమార్లు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలో పద్మాక్షి గుండం వద్ద వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఆడిపాడి నిమజ్జనం చేస్తున్నారు. 1000 స్తంభాల గుడిలో తీరొక్క పూల బతుకమ్మ వేడుకలు జరిగాయి. సద్దుల బతుకమ్మ పురస్కరించుకుని కరీంనగర్లో మహిళలు బతుకమ్మలను ఆటపాటలతో గంగలో కలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఓవైపు మహిళలు బతుకమ్మ ఆటలు, మరోవైపు కళాకారుల నృత్యాలతో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరానంటాయి. అమరవీరుల స్మారకం నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చారు. మహిళలతో మంత్రి సీతక్క బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుకున్నారు. హుస్సేన్ సాగర్ లో లేజర్ షో, క్రాకర్ షో ఆకట్టుకుంది. సచివాలయం, రవీంద్ర భారతి, అసెంబ్లీ సహా ప్రధాన కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. బతుకమ్మ ఘాట్తో పాటు నెక్లెస్ రోడ్లో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 8వ రోజైన ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు దుర్గాష్టమిని పురస్కరించుకుని దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో కొలువైన అమ్మవారు మహాదుర్గ అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో కొలువైన అమ్మవారు మహాగౌరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమలేసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఇవాళ మలయప్ప స్వామి సూర్య ప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. తిరుమలలో వర్షం స్వల్పంగా కురవగా ఉత్సవమూర్తులను ఘటాటోపంతో ఊరేగించారు. వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ వంచనతో మళ్లీ ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో 4,15,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వ్యవసాయ శాఖ నివేదిక వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
పంట నష్టం అంచనాలను తలకిందులుగా ఎందుకు మార్చేశారని ఏకంగా 3,35,000 ఎకరాలు ఎలా ఎగిరిపోయాయి నిలదీశారు. 79,574 ఎకరాలకు కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. 5,20,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అంత మొత్తంలో కోతలు ఎలా పెడుతుందని కేటీఆర్ నిలదీశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగాకే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సర్కార్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల్లోనే ఎస్సీ వర్గీకరణ వర్తింపచేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేసి కమిషన్లతో జాప్యం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్లు, నియామకాలు చేపడతామన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న 11,000 ఉపాధ్యాయ నియామక పత్రాలు ఎలా అందజేశారని మందకృష్ణ ప్రశ్నించారు. ప్రస్తుతం సీఎంను నమ్మే పరిస్థితి లేదన్న ఆయన ఈ నెలలో జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఎస్సీ వర్గీకరణ వర్తించకపోతే తమ బిడ్డలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట, నర్సరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో అక్రమాలపై సిఐడి విచారణ సాగుతోంది. సిఐడి అడిషనల్ కమిషనర్ ఆదినారాయణ, సిఐడి సిఐ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు చిలకలూరుపేట బ్యాంక్ సిబ్బందిని విచారించారు. ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లు దారి మళ్లించడంలో అప్పటి మేనేజర్ నరేష్ సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. అదే సమయంలో బాధిత ఖాతాదారులకు న్యాయం చేయాలంటూ బ్యాంకు ముందు ఏఐఎస్ఎఫ్ నేతల ఆందోళనకు దిగారు. మోసానికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని, చారిత్రక గాయాలను తన కవితల్లో ప్రతిబింబించిన దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రకటించిన నోబెల్ కమిటీ సాహిత్యంలో 53 ఏళ్ల హాన్ కాంగ్ చేసిన కృషిపై ప్రశంసలు కురిపించింది. 2016లో తన వెజిటేరియన్ నవలకు బుకర్ ప్రైజ్ అందుకున్న హాన్ కాంగ్ అందులో మాంసాహారం మానేయాలని ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఎలాంటి వినాశకర పరిణామాలకు దారితీసింది అనే అంశాలను వివరించారు. అనంతరం 2018 ఏడాది కూడా హాంగ్ కాంగ్ నవల హ్యూమన్ యాక్ట్స్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కోసం తుది వరకు పోటీలో నిల్చుంది. ఈ అవార్డుకి ఎంపికైన హాంగ్ కాంగ్ మొత్తం 119 మంది నోబెల్ పురస్కార విజేతల్లో 19వ మహిళగా నిలిచారు. చివరిసారి 2022లో ఫ్రాన్స్ కు చెందిన అన్నీ ఎర్నాక్స్ నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం కింద హాన్ కాంగ్ కు $1 మిలియన్ నగదు అందనుంది. వచ్చే డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనగర్లో జరిగిన పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో ఒమర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు భాగస్వామ్య పక్షాలతో శుక్రవారం సమావేశం కానున్నట్లు చెప్పారు. మరోవైపు 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కు మద్దతు ప్రకటించారు. స్వతంత్రుల మద్దతుతో ఎన్సీ కాంగ్రెస్ కూటమి బలం 52కు పెరిగింది. హర్యానా శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకుని ముందుకు వెళ్తామని కాంగ్రెస్ తెలిపింది. హర్యానాలో ఓటమిపై అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా, పార్టీ పరిశీలకులు అశోక్ గెహ్లోట్, అజయ్ మాకెన్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో గెలుపు ఖాయమని భావించిన హర్యానాలో ఓటమికి దారితీసిన కారణాలపై అధిష్టానం ఆరా తీసింది. అంతర్గత పోరు కారణమా అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసిందే. తిరుగుబాటు అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదరకపోవడంపై చర్చించినట్లు సమాచారం. చివరకు హర్యానా ఓటమిని ఓ పాఠంగా తీసుకుని త్వరలో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య బ్యాంకింగ్, పవర్, ఇతర కీలక రంగాల వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 168 పాయింట్లు క్షీణించిన బీఎస్సీ సూచి ఇవాళ 144 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 81,833 పాయింట్ల వద్ద సూచి ప్రారంభమైంది. మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో పయనించిన సూచి 82,003 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచి 81,539 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 81,611 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 24,998 పాయింట్ల వద్ద ముగిసింది.